హాయ్ మ్యామ్. హాయ్. యూఆర్ లుకింగ్ సో క్యూట్ అండ్ సో బ్యూటిఫుల్. సో థ్యాంక్ యూ. ఏం చెప్పదలుచుకున్నారు మేడం వాసుదేవ సూతం సినిమా గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఓవరాల్‌గా చెప్పాలంటే మేము అంటే లైక్ చేసింది హీరోయిన్ ఫ్రెండ్ రోల్ అనమాట. సో, మాకు స్టోరీ మొత్తం చెప్పరు. బట్ ఉన్న దాంట్లో మేము చేసిన దాంట్లో అయితే ది బెస్ట్ మూవీ. అంటే మీ అందరికీ నచ్చుతది. థియేటర్‌లో వెళ్లి చూడండి. మమ్మల్ని బ్లెస్ చేయండి. మేడం ఇప్పుడు ఈ సినిమాలో మనకు నిధులు కనిపిస్తున్నాయి, లైక్ ఒక డివోషనల్ మూమెంట్ కనిపిస్తుంది. సో ఇది కూడా లైక్ ఒక కార్తికేయ హనుమాన్ ఆ జోనర్లో ఉండబోతుందా సినిమా? అంటే అలా అంటే అలాంటికి సంబంధించిన మూవీయే. బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. యాహ్! సో మేడం ఇప్పుడు ఉన్నటువంటి అంబిక కూడా గతంలో అంటే సైడ్ రోల్ చేసినటువంటి చూస్తున్నాం. సో ఇప్పుడు అవునవును. మీరు కూడా అట్లాంటి రోల్స్ చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఫ్యూచర్‌లో అంటే హీరోయిన్‌గా చూసే ఛాన్స్ ఉందా? యాహ్! డెఫినైట్‌లీ. అంటే మీ బ్లెస్సింగ్స్ ఉండాలి సో దానికి. ఓకే. సో మీరు మూవీ చూసి బ్లెస్ చేయండి. ఫ్యూచర్‌లో పైకెదిగి ఒక మంచి హీరోయిన్ అవ్వాలని నా కోరిక గూడా. యాహ్! మాస్టర్ మహేంద్ర గురించి ఏం చెప్తారు మేడం? ఆహ్, తనంటే చాలా ఫ్రెండ్లీ అనమాట. ఒక హీరో లాగా అట్లుండదు యాటిట్యూడ్. హ్మ్. అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతూ, ఫన్ చేస్తూ చాలా మంచిగున్నారు. హ్మ్. యాహ్! సో ఏం చెప్పదలుచుకున్నారు మేడం అంటే ఇప్పుడు డైరెక్టర్ కూడా ఇట్లాంటి ఎలిమెంట్స్ తీసుకొని దీనికి సీక్వెల్ ఉంటదంట. సో సీక్వెల్ మీరు ఉండే ఛాన్స్ ఉందా? లైక్ అంటే అర్థం కాలేదు. దీనికి పార్ట్ 2 కూడా ఉండే ఛాన్స్ ఉందా? ఆ! ఉంటుందని చెప్పారు. దాంట్లో సో మీరు ఉండే ఛాన్స్ ఉంటే ఉందా? డెఫినైట్‌లీ మేముంటాం డెఫినైట్‌లీ. సో యాహ్! ఎలా అనిపించింది విజువల్స్ గానీ, ఆ బీజం గానీ సో ఎలా అనిపించింది? అంటే ప్రతీదీ కొంచెం డిఫరెంట్‌గా అంటే ఏమవుతుంది ఎక్సైట్‌మెంట్ చూడాలి, మూవీ చూడాలి థియేటర్‌లో. సో, అండ్ నేను కూడా ఎలా కనిపిస్తాను, నా యాక్టింగ్ ఎలా కనిపిస్తది, ప్రతీదీ చూడాలి. ఫర్దర్‌గా ఫ్యూచర్‌లో మంచి రోల్స్ రావాలని అనుకుంటున్నాను అనమాట. గతంలో యాహ్! ఏమన్నా చేసారా మేడం? ఏమన్నా షార్ట్ ఫిల్మ్స్ గానీ ఏదైనా చేసారా? షార్ట్ ఫిల్మ్ అంటే ఎల్‌బి శ్రీరామ్ సార్‌తో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. 'కలర్‌ఫుల్ లైఫ్' అని చెప్పేసి. అది యూట్యూబ్‌లో రిలీజ్ చేశారు. యూట్యూబ్‌లో ఉంది. సో, ఓకే. వాచ్ ఇట్. సో యాహ్! మేడం మీరు అన్నం మీద తింటారా? అందం తింటారా మేడం? ఇంత క్యూట్‌గా ఉన్నారు. అయ్యో! అట్లేం లేదండి. అందం అనేది అట్లేం లేదు. ఓకే. బానే ఉంటా అంతే. యాహ్! వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ క్యూట్‌నెస్ అంటే? ఓహ్! అట్లేం లేదు. నేను మేకప్ కూడా ఏసుకోలేదు ఓపెన్‌గా చెప్పాలంటే. మేడం మీరు తెలుగు వాళ్ళేనా? పక్కా తెలుగు అమ్మాయిని, తెలంగాణ అమ్మాయిని. ఓకే. యాహ్! తెలంగాణ అమ్మాయి అంట కాబట్టి యాహ్! ఏం చెప్పదలుచుకున్నారు సినిమాలో కొంతమంది అంటే చిన్న పిల్లలు రావడం ఎందుకని కొంతమంది వెనకడుగు వేస్తుంటారు అమ్మాయిలు. సో మీరేం చెప్పదలు ఎట్లాంటి సజెషన్ ఇస్తారు? వెనకడుగు అంటే లైక్ మనకి మూవీ మీద ఉన్న ప్యాషన్‌తోనే వస్తాం ఎవరిమైనా. సినిమా అంటే ఒక పిచ్చి ఉండాలి. హ్మ్. సో, అలా ఉన్నప్పుడే మనం లైఫ్‌లో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఇక్కడ రావడానికి వెనకడుగెయ్యం. హ్మ్. అట్లా నేను చాలా స్ట్రగుల్స్ పడి, చాలా ఫేస్ చేసే అట్‌లీస్ట్ ఇప్పుడు ఈ స్థాయికొచ్చాననమాట. సో, హ్మ్. మనకేదైనా ఇంట్రెస్ట్ ఉంది, మనకు 100% మనకి ఒక డ్రీమ్ అనేది ఉందంటే, దానికి సంబంధించి మనం ఏదైనా ముందుకెళ్ళాలి. అంటే హ్మ్. ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని ఒడిదుడుకులొచ్చినా, హ్మ్. సో, అన్నిటికి మనం ముందడుగు వేస్తూ ముందుకొచ్చేయాలి మేడం అంతే. మెయిన్‌గా చాలా మంది భయపడుతుంటారు. అరే! కమిట్మెంట్ అడుగుతారు. అది ఇది అంటుంటారు. దాని గురించి ఏం చెప్తారు మేడం? అంటే నాకైతే ఎప్పుడు అలాంటివి హ్మ్. ఫేస్ చేయలేదు. సో, నాకైతే ఐడియా హ్మ్. లేదు. యాహ్! అంటే మేడం ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ సినిమా చాలా కనెక్ట్ అయితుంది. ఈ టీజర్ కూడా చాలా కనెక్ట్ అయితుంది. ఈ సినిమాకి అంటే వేరే సినిమాలకున్న స్పెషాలిటీ అంటే ఏంటి? అంటే మీరేం చెప్తారు? స్పెషాలిటీ అంటే ఇప్పుడు లైక్ మనం ఒక్కొక్కరం ఇప్పుడు ఒక్కొక్క దేవుడిని నమ్ముతాం. హ్మ్. సో, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మనం కనెక్ట్ అవుతాం. నాకు ఆంజనేయ స్వామి ఇష్టం. హ్మ్. సో, అట్లా ఒక్కోటి కనెక్ట్ అవుతారు కాబట్టి ఈ మూవీలో కూడా కొంచెం వేరే డిఫరెంట్ ఉంటది. సో, మీరు కూడా కనెక్ట్ అవ్వచ్చు యాహ్! మరి మీకు థియేటర్‌లో చూసి. ఇష్టమైన హీరో ఎవరు మేడం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? హ్మ్. తెలుగులో హ్మ్. తెలుగులో అంటే 'నాని' సార్ ఇష్టం నాకు. ఓకే. హీరోయిన్ అండి. హీరోయిన్ అంటే నాకు 'భూమిక' గారంటే బాగా ఇష్టం. ఓకే. యాహ్! మేడం మీరు చాలా క్యూట్‌గా ఉన్నారు. అద్భుతంగా మాట్లాడతారు. అయ్యో! మరి మీలాంటి వాళ్ళకి బిగ్ బాస్ అవకాశం వస్తే ఎళ్తారా మేడం? 'బిగ్ బాస్' అంటే ఏమో చూడాలి. మేబీ వస్తే చూస్తారా? బిగ్ యాహ్! బాస్ చూస్తారా? డెఫినైట్‌లీ వెళ్తా. ఆ! చూస్తుంటా. ఎవరిష్టం యాహ్! మేడం మీకు? బిగ్ బాస్‌లో హోస్ట్‌లో చాలా మంది ముగ్గురు హోస్ట్‌లు ఉంటాయి కదా! సో మీకు ఇష్టమైన హోస్ట్ ఎవరు? లైక్ అంటే ఎవరు? బిగ్ బాస్ 'నవదీప్' గారు. ఫస్ట్ వన్ వచ్చినటువంటి 'నాని' గారా? హ్మ్. లేకపోతే తర్వాత వచ్చినటువంటి ఫస్ట్ 'ఎన్టీఆర్' ఏసారు. తర్వాత 'నాని' ఏసారు. తర్వాత 'నాగార్జున' ఏసారు. ఆహ్, 'నాగార్జున' గారు. ఓకే. యాహ్! ఓకే. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఏం చెప్తారు మేడం 'నాగార్జున' గారు? నన్ను తీసుకోండి అని చెప్తారా? డెఫినైట్‌లీ. అంటే నాకు ఆపర్చునిటీ వచ్చిందంటే డెఫినైట్‌లీ వెళ్తా. చేస్తాననమాట. హ్మ్. యాహ్! అంటే నేను బయట ఎలా ఉంటానో సో, అక్కడ గూడా అలాగే ఉంటాను. హ్మ్. నో యాక్టింగ్ అనమాట. అంటే జనరల్‌గా బయట మనం ఎలా ఉంటాం, సో, అక్కడ గూడా అలాగే ఉంటా. ఓకే. నచ్చితే విన్ అవ్వచ్చు. యాహ్! సో, అంటే మేడం మా జనాలకి పెద్దోళ్ళు మాకేం చెప్పారంటే ఫాలో యువర్ డ్రీమ్స్ అన్నారు. హ్మ్. సో మీ ఇన్‌స్టాగ్రామ్ ఇస్తే ఫాలో అవుతాం. ఓకే. డెఫినైట్‌లీ. 'ప్రియా భరద్వాజ్' అని ఉంటది. ఓకే. సో, యాహ్! సో డన్. ప్లీజ్ థాంక్ యూ మ్యామ్. లైక్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఓకే. ఓకే. థాంక్ యూ. అన్న అట్లనే